జై శ్రీకృష్ణ. యజ్ఞమును గురించి చెప్పిన శ్రీకృష్ణుడు ఈ 7 శ్లోకాల ద్వారా అర్జునుడికి వివరిస్తున్నారు. యజ్ఞంలో వేసే హోమ సాధనాలు, అన్నం, నెయ్యి లాంటి ద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేసేవాడు అన్నీ బ్రహ్మస్వరూపాలే అని ఏకాగ్ర భావనతో తలిచినప్పుడు వచ్చే ఫలితం కూడా బ్రహ్మమే అవుతుంది. అంటే ప్రతిదానిలోనూ చేసేవాడు, చేయిస్తున్నది అంతా బ్రహ్మమే అనుకుంటే పొందే ఫలితము బ్రహ్మమే. 12 రకాల యజ్ఞాలను ఎవరెవరు ఎలా చేస్తున్నారన్నది శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు. కొందరు యోగులు దేవతలను ఆరాధించడం, ప్రార్థించడం ఒక యజ్ఞంలా చేస్తుంటే, మరికొందరు తమను తాము నియంత్రిస్తూ అగ్నిలో వేసే ప్రతిదీ ఎలా అయితే కాలి ఆ మంటలలో కలిసిపోతుందో అలా వారు భౌతికంగా కలిగే మాయను బ్రహ్మాగ్నిలో కలిసిపోయేలా యజ్ఞాన్ని చేస్తారు. జీవుడిని అంటుకొని ఉండే ఉపాధులను ఆహుతి చేస్తారు. నవవిధ భక్తిలో ఒకటైన శ్రవణం అంటే భగవంతునికి సంబంధించిన మాటలు వినడం భక్తిలో ఒక భాగమైతే, అదే చెవుల ద్వారా వినే కొన్ని విషయాల వల్ల మాయా భ్రమ కలగకుండా కొందరు యోగులు తమ ఇంద్రియాలను నిగ్రహిస్తారు. మరికొందరు వారి ప్రాణవాయువు కర్మలను, ఇంద్రియ కర్మలన్నింటినీ వారి జ్ఞానంతో ప్రకాశిస్తున్న మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తున్నారు. ఇంద్రియ విషయాలను అదుపులో ఉంచుకోవడానికి మనసును నిగ్రహించడం చాలా ముఖ్యం. ఇతరులకు ఉపయోగపడే పనుల కోసం దానాలు చేస్తూ, దాతృత్వ కార్యక్రమాలకు వారి ద్రవ్యాన్ని ఖర్చు పెడుతూ ద్రవ్యయజ్ఞాన్ని కొందరు చేస్తుంటే, తీవ్రమైన తపస్సులను చేస్తూ తపోయజ్ఞాన్ని కొందరు, అష్టాంగ యోగ, ప్రాణాయామాల లాంటి యోగాలను చేస్తూ యోగయజ్ఞాన్ని కొందరు, జ్ఞానం కోసం ఉపనిషత్తులను చదవటం, వేదాలను అధ్యయనం చేయడం, ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడే కార్యాలను చేస్తూ స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్న వారు కొందరు. ఇలా వారు ఎంచుకున్న మార్గాలను బట్టి కఠినంగా ప్రయత్నిస్తున్న వారు జ్ఞానవంతులు. శ్వాసక్రియలను నియంత్రించే ప్రాణాయామము ఒక యజ్ఞము లాంటిది. ప్రాణవాయువు, అపానవాయువు వెళ్లే దిశలను మారుస్తూ శ్వాసను పూర్తిగా నియంత్రిస్తూ కొందరు సమాధి స్థితిలోకి వెళ్ళగలరు. అలాగే ఇంకొందరు ఆహారం తినడంలో నియమాలను పెట్టుకుంటారు. యజ్ఞం అంటే అర్థాన్ని తెలుసుకున్న వారు పాపము, కల్మషాల నుండి బయటపడతారు. కురువంశ శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ యజ్ఞములను ఆచరించి వచ్చిన ఫలాన్ని తిన్నవారు శాశ్వతమైన బ్రహ్మాన్ని పొందుతున్నారు. ఏ ప్రయత్నము చేయని వాడికి ఈ లోకంలో సుఖము లేదు, ఇంక పరలోకము ఎక్కడిది? ఈ అనేక విధాలైన యజ్ఞములు వేదాలలో చెప్పబడ్డాయి. కానీ ఇవన్నీ కర్మల నుండి పుట్టాయని తెలుసుకున్నప్పుడు నీవు విముక్తుడు అవుతావు. సోమరితనమును వదిలిపెట్టి దేహభావనతో కర్మలు చేయగలిగేలా ఈ యజ్ఞాలు ఆచరిస్తున్నా చివరకు ఆ దేహం నుంచే ముక్తిని పొందుతావని భావం. జై శ్రీకృష్ణ.